భువనేశ్వరి గారు వారి బిడ్డలు మరి మానుకొండ వారి మొదటి పట్టణము సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపడు. హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి మహిమకలుగుగా. ప్రభునందున్నటువంటి సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక వ్యక్తి గౌతమ బుద్ధుడు ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్, రకరకాల మంచి పుష్పాలు ఆయన ఆ పుష్పాలే అంగీకరించాలి, నాయి చాలా వెరైటీగా కాస్ట్లీగా ఖరీదైన పుష్పాలు తీసుకువెళ్ళాలి, ఎవరు తీసుకున్న పుష్పాలు నేను తీసుకువెళ్ళాలి, నాయే అంగీకరించాలన్నట్లుగా నన్నే మెచ్చుకోవాలన్నట్లుగా ఆయన తీసుకువెళ్ళి పెద్ద బాస్కెట్ గంపనంగా తీసుకువెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు ఇవ్వడానికి. అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నారు, బాబు ఆ పుష్పాలన్నీ కింద పడేసేయన్నారు, అవన్నీ కింద పడేసేయన్నారు. అతను ఏంటో మైండ్ పోయింది, ఇంత ఖరీదైన మంచి వెరైటీ పుష్పాలు తీసుకొస్తే కింద పడేయమన్నారు ఏంటి అనుకున్నాడు ఆయన. మళ్ళీ ఆయన లేదు కింద పడేయి వాటన్నిటిని అన్నారు.
సర్వేశ్వరి అంగీకారమైనట్లుగా ప్రార్థించండి. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము, సర్వమర్త్యము. పావన పిత, నీవు నిక్కముగా పరిశుద్ధుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారులను మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుతున్నాము. ఈ విధంగా మా ప్రభువులో నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే నా శరీరము. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మన రక్షకుడు తన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసిద్దాము. ఫోర్ సిస్టర్స్ తీస్తాం. ఫోర్ సిస్టర్స్ తీస్తాం.
క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, మంచి చేసువా, మీ గాయముల లోపల అనుగ్రహము వలన జ్ఞాన వివాహము జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన, బియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరములైన విఘ్నములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వాముల వారికి తెలియపరచవలసిన బాధ్యత. ఇది మొదటి ప్రకటన. ప్రియమైనటువంటి సంఘస్థులారా, ఈరోజు ఆదివార సంఘారాధన పూజతో పాటు మరి జపమాల మాత పండుగ సిద్ధపడుతూ ఉన్న తరుణంలో శ్రీ కె లీలారావు గారి కౌన్సిల్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాల కొరకు మరియు డొమినికన్ సిస్టర్స్, అదేవిధంగా సిలియో పాస్కాలి సిస్టర్స్ గురించి ఇవి మరి పొలిమేర జయరావు తండ్రి గారు, అదేవిధంగా మన విచారణ గురువులు, పలువురు గురువుల చేత దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉంది. మరి అందరూ కూడా ఆ యొక్క దివ్య బలి పూజలో పాల్పంచుకోమని తెలియజేస్తూ ఉన్నాం. మరి పండుగ కొరకు మరి ఖర్చులో ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యు. అందరం